దేశంలోనే రిచెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ రికార్డు సాధిస్తే, ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే రిచెస్ట్ పార్టీగా భారత రాష్ట్ర సమితి అలియాస్ టీఆర్ఎస్ రికార్డు సాధించింది. నగదు నిల్వల్లో బీజేపీ అగ్రస్థానం నిలిచింది. 31/3/2024 నాటికి తమ వద్ద ఎంత మేర నగదు బ్యాంకు నిల్వలు ఉన్నాయో రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదికలు సమర్పించాయి. దీని ప్రకారం బీజేపీ దగ్గర 7,113 కోట్లు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దగ్గర 857 కోట్లు ఉన్నాయి. 23-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ చేసిన ఖర్చు 1,754 కోట్లు. 22-23 కంటే ఇది 1,092 కోట్లు ఎక్కువ. కాంగ్రెస్ విషయంలో ఆ ఖర్చు మొత్తాలు వరుసగా 616 కోట్లు, 192 కోట్లు ఉన్నాయి. ఎన్నికల బాండ్ల రూపంలో స్వచ్ఛంద విరాళాలుగా బీజేపీ గత ఆర్థిక సంవత్సరంలో 1,685 కోట్లు అనుకుంది. ఇతర విరాళాల రూపంలో కమలం పార్టీకి 2,042 కోట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 23-24లో 1,129 కోట్ల గ్రాంట్లు, చందాలు, విరాళాలు సహా 1,225 కోట్లు సమకూరినాయి. ప్రచారానికి బీజేపీ చేసిన 590 కోట్లు. వీటిలో 434 కోట్లను ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రకటనలకే ఇచ్చింది. ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ 207.94 కోట్లని, ఎలక్ట్రానిక్ మీడియా మీద 43.73 కోట్లని పత్రికలకు వెచ్చించింది. అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలు చూస్తే హయ్యెస్ట్ బీఆర్ఎస్ 1,515 కోట్లు ఉన్నాయి. బిజు జనతాదళ్ సెకండ్ ప్లేస్లో ఉంది, 849 కోట్లు ఉంటే బహుజన సమాజ్ పార్టీ 628 కోట్లు, డిఎంకే 515 కోట్లు నిల్వలుగా చూపించినాయి. తృణమూల్ కాంగ్రెస్ 406 కోట్లు, టీఎంసీ, సమాజ్వాదీ 394 కోట్లు, తెలుగుదేశం పార్టీ 265 కోట్లు, అన్నాడీఎంకే 262 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 కోట్ల రూపాయలతో ఉంది.